పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం గ్రామం మరోసారి గోదావరి జిల్లాల ఆప్యాయతకు అద్భుతమైన ఆతిథ్యానికి వేదికైంది. దీపావళి పండుగ సందర్భంగా తొలిసారిగా ఇంటికి వచ్చిన కొత్త అల్లుడు రాహుల్కు మామగారు తులసి రాంబాబు ఒక మర్చిపోలేని సర్ప్రైజ్ విందును ఏర్పాటు చేశారు. ఈ విందులో ఏకంగా 200 రకాల వంటకాలు సిద్ధం చేశారు. ఈ భారీ విందు కేవలం సంప్రదాయాన్ని పాటించడం మాత్రమే కాదు, అల్లుడు రాహుల్కు గోదావరి వాసుల మర్యాదలోని స్థాయిని తెలియచేసే ప్రయత్నంగా నిలిచింది. విశాఖపట్నంకు చెందిన రాహుల్కు ఈ విందులో అత్యంత ఆశ్చర్యం కలిగించిన అంశం ఏమిటంటే కేవలం నాన్ వెజ్ విభాగంలోనే 100 రకాల వెరైటీలు ఉండటం. సాధారణంగా కొన్ని రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసే చోట ఏకంగా 100 రకాల మాంసాహార ఐటమ్స్ను చూడగానే అల్లుడు రాహుల్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. తులసి రాంబాబు దంపతులు తమ కూతురు గోవర్ధిని, అల్లుడు రాహుల్లకు స్వయంగా ఈ వంటకాలను వడ్డించారు. ఈ స్థాయిలో మర్యాద, ఆప్యాయతను ఎప్పుడూ చూడలేదని పేర్కొంటూ రాహుల్ తన మామగారికి ధన్యవాదాలు తెలియచేశాడు. ఈ 200 రకాల వంటకాల వెనుక ఉన్న ఉద్దేశాన్ని మామగారు తులసి రాంబాబు స్వయంగా వివరించారు. పెళ్లైన తర్వాత తొలిసారిగా దీపావళి పండుగకు ఇంటికి వచ్చిన అల్లుడు రాహుల్ను సర్ప్రైజ్ చేయాలనేది ఆయన ప్రధాన లక్ష్యం. గోదావరి వాసుల మర్యాద అంటేనే ఆప్యాయతతో ఉంటుందని నిరూపించటానికి, ముఖ్యంగా అల్లుడికి ఇష్టమైన నాన్ వెజ్ రకాలపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ ప్రత్యేక విందును ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. తమ కూతురు, అల్లుడు ఈ మొదటి పండుగను జీవితాంతం గుర్తుంచుకునేలా చేయాలనే తపనతో తులసి రాంబాబు ఈ విందును ఏర్పాటు చేశారు.